బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని కొట్టిన టిప్పర్ లారీ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మృతుడు బారవకు చెందిన హరీష్ కుమార్ గా తెలుస్తుంది. అయితే కంచడి మండలం జలంత్రకోట జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నిత్య ఇచ్చాపురం నియోజకవర్గం సోమనాథ్ సమీప 16 నంబర్ జాతీయ రహదారిపై ఈ కోరమేల రోడ్డు ప్రమాదం జరిగింది. బారువా గ్రామానికి చెందిన హరీష్ కుమార్ పానిగ్రాఫీ ఉదయం తన స్నేహితుడిని డ్రాపింగ్ ఇవ్వడానికి కాంప్లెక్స్ కి ఇచ్చాపురం కాంప్లెక్స్ కి నిలబెట్టేందుకు వెళుతున్న పానిగ్రాఫీ ఇద్దరు కలిసి వెళ్తున్న ఇదే సమయంలో హైవేలో ప్రయాణిస్తున్న సందర్భంగా అతిథి ఇచ్చిన టిప్పర్ ఆ కారు ఢీకొనడంతో అక్కడికక్కడ హరీష్ కుమార్ పానిగ్రాఫీ మృతి చెందారు. ఆ స్నేహితుడికి తీవ్రగానయ్యి ఆయన ప్రస్తుతం అయితే సోంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన పరిస్థితి స్టేబుల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హరీష్ కుమార్ పానిగ్రాహి సోంపేట బారవ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. మరోవైపు ఆయన ఈ మధ్యనే కూడా ఆయనకి మ్యారేజ్ కూడా సెట్ అయింది. ఒరిస్సాకు చెందిన ఒక అమ్మాయితో వివాహం కూడా కుదిరినట్టు కూడా బారవ గ్రామ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఉదయాన్న ఆయన స్నేహితుడిని ఊరికి పడ్డానికి డ్రాపింగ్ కోసం వెళ్తున్న సమయంలో 16 నంబర్ జాతీయ రహదారిపై జలంత్రకోట వద్ద కూడా టిప్పర్ని కొడుతూ అక్కడికక్కడే కూడా తీవ్ర గాయాలైన హరీష్ కుమార్ పాణిగ్రాహి అక్కడికక్కడ మృతి చెందారు. దీంతో బారువ గ్రామంలో కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వచ్చే నెలలో ఆయనకి మ్యారేజ్ జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే పాణిగ్రాహి చనిపోవడం పట్ల మొత్తం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాణిగ్రాహి కూడా చాలా మంచి వ్యక్తి. ఇష్టం అయితే చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. వచ్చే నెలలో అంటే ముహూర్తం కుదిరింది. ఒరిస్సా చెందిన ఒక అమ్మాయితో కుదిరిన త్వరలో వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పండక్కి సంక్రాంతి కోసం పానిగ్రాహి హైదరాబాద్ నుంచి బారో వస్తున్న సమయంలోనే ఈ మధ్యలో అంతా కూడా చక్కగా కుటుంబ సభ్యులతో కలిపి పానిగ్రాహి అంతా కూడా కుటుంబ సభ్యులతో సరదాగా కలిపాడు. ఉదయాన్నే కొంతమంది బంధువులు తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్న సమయంలో తోటి స్నేహితుడిని అంటే ట్రాఫిక్ కోసం బయలుదేరిన పానిగ్రాహి హైవేకి వచ్చిన సమయంలో ఎదురుగా వచ్చిన ట్రిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా ఆయన తీవ్ర గాయాలయ్యి వెంటనే పానిగ్రాహి కూడా మరణించిన. దీంతో మొత్తం అంతా పానిగ్రాహి కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదం అనుకుంది. చేతికి అందించిన కొడుకు మరణించిన పట్ల హరీష్ కుమార్ తాలూకా కుటుంబ సభ్యులంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి పొజిషన్ ఉన్నాడు, ఆర్థికంగా బాగుంది. చేతికి అందించిన కొడుకు కుటుంబాన్ని కూడా చక్కగా నెట్టుకొస్తున్నాడు. మంచి ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్ లో ఉంటూ కూడా కుటుంబాన్ని ఆయన కూడా చక్కగా చూసుకున్న సమయంలో పండక్కని వచ్చిన పానిగ్రాహి ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన పట్ల హరీష్ కుమార్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే హరీష్ కుమార్ మృతదేహాన్ని సోంపేట హాస్పిటల్ తీసుకెళ్లి హైవే అంటే రోడ్డు మీద హైవే 16 నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన వెంటనే ఎన్హెచ్ఏ వెహికల్ ఆయన వెంటనే కూడా సోంపేట ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్టు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం అయితే హరీష్ కుమార్ పానిగ్రాహి పోస్ట్ మార్టం జరుగుతుంది. మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర కన్నీరు మున్నీరు అవుతున్నారు. యువకుడు మంచి యువకుడు కుటుంబంలో కూడా చాలా సరదాగా ఉండేవాడు. అందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాడు. కుటుంబాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ఊర్లో కూడా అయితే పానిగ్రాహికి సంబంధించి ఊర్లో కూడా చాలా మంచి పేరు ఉంది. వ్యక్తి మంచోడు, చక్కగా చదువుకుని మొదటి చాలా తెలివైన వ్యక్తి. అలాంటి ఉన్నది వెంటనే చదువు పూర్తి కాగానే జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. త్వరలో కూడా వివాహం కాబోతుంది. స్నేహితులంతా కలిసి ఈ 4-5 రోజుల పాటు పండగ అంతా కూడా ఎంజాయ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తిరిగి మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వెళ్లాల్సింది. ఈ నేపథ్యంలోనే కుటుంబంలో అంటే తన ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తిరిగి దేబెట్టేందుకు వెళ్తున్న సమయంలోనే యాక్సిడెంట్ జరగడం పట్ల కూడా తన స్నేహితులతో పాటు గ్రామస్తులంతా కూడా తీవ్రంగా కలిసి చెల్లుతున్నారు. పానిగ్రాహికి ఉన్న అంటే వయసులో మంచి పొజిషన్ ఉన్న సమయంలో ఈ విధంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. త్వరలో కూడా వివాహం జరగబోతున్న సమయంలో ఈ విధంగా మృత్యు అన్ని విధంగా కూడా జాతీయ రహదారిపై ఈ విధంగా కబలించడం పట్ల తీవ్రంగా అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. రాము, అతివేగమే ప్రమాదానికి కారణమా? అంటే అతివేగం అంటే ట్రిప్పర్ అటు నుండి వచ్చిన ట్రిప్పర్ రోడ్డు దాటుతున్న సమయంలో ట్రిప్పర్ కూడా ఒకేసారి రావడం, ఇరువైపుల నుంచి అంటే ట్రిప్పర్ అతివేగంగా రావడం, ఈయన రోడ్డు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగినట్టు కూడా హైవే పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
హైవే అంటే రోడ్డు దాటి అంటే ప్రస్తుతానికి ఆయన స్పీడ్ వెళ్ళే పరిస్థితి కాదు. టిప్పర్ ఆయన ఢీకొండ వల్ల చనిపోయారు. రోడ్డు దాటి అవతల వైపు వెళ్లే సమయంలోనే యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీంతో చాలా ఆయన అతివేగం అంటే కాదు, అతివేగంగా వెళ్తే ఖచ్చితంగా కూడా యాక్సిడెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది. తోటి స్నేహితులు కూడా తీవ్రంగా ఇబ్బంది వచ్చి ప్రస్తుతానికి ఆయన ఏదైతే జలంధర్ కోట నుంచి అవతల వైపు ఇచ్చాపురం వైపు రోడ్డు దాటుతున్న సమయంలోనే అటు హైవేలో వస్తున్న ట్రిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా ఆయన తీవ్ర గాయాలయ్యి అక్కడక్కడే మృతి చెందినట్టు కూడా హైవే పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్ రామ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా విజువల్స్ లో కారు అయితే నుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదం అయితే శ్రీకాకుళం జిల్లా హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని ఢీకొట్టింది టిప్పర్ లారీ. అయితే ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరికైతే తీవ్ర అయినట్లు కూడా తెలుస్తుంది. మృతుడు బార్వాకు చెందిన హరీష్ కుమార్ గా తెలుస్తుంది. అయితే కంచిలి మండలం జలంత్రకోట జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది.